మెరుపు కలలు మెరుపు కలలు నీ సంబరాల కోసం ఆడంబరాల కోసం నా పంటి బిగువనే దాచా సంద్రమందమైన లోకం ఏ కష్టమైన దేవుడితో చెప్పుకుంటము నాకు దేవుడంటే నాన్న వల్లే ఇంత కష్టము వానొస్తే కాచే గొడుగే వరదై ముంచేస్తే ఎలాగో ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరిగింది. అంటే చివరికి పెళ్లి చేసుకొని కాంప్రమైజ్ అయ్యారన్నమాట. వెరీ గుడ్. సమయు, నేను ఆన్ డ్యూటీలోనే ఉన్నాను. మీ అక్క నేరం చేయలేదని ఆధారాలు లేకపోయినా బెయిల్ మాత్రం ఖచ్చితంగా ఇప్పించేవాడిని. సార్, సాక్షి సంతకాలు ఎవరు పెడతారు? సౌందర్య తరపున ఆంటీ సంయుక్త పెడతారు. నా తరపున వాసు అండ్ లాయర్ సత్యదేవ్ గారు పెడతారు. రండి రండి. సరే, వాసు గారు, సంతకాలు పెట్టండి. రండి. కోర్టుకు వెళ్ళగానే లాయర్ అక్కడికి వచ్చిన సౌందర్య మీద ప్రశ్నలు కురిపించి కన్ఫ్యూజ్ అయ్యేలా చేసి ఈ హత్య తానే చేశానని ఒప్పుకునేలా చేస్తాడు. దాంతో ఆ సౌందర్యకి లైఫ్ పడడం గ్యారంటీ. 14 ఏళ్ళు జైల్లో మగ్గిపోవడం కన్ఫర్మ్. అప్పుడే హీరింగ్ అయిపోయిందా? హలో, ఏంటి లాయర్, అప్పుడే సౌందర్యని జైలుకు పంపించావా? నువ్వు చాలా ఫాస్ట్ లాయరు. అసలు సౌందర్య కోర్టుకు వస్తే కదా మేడం. ఏం మాట్లాడుతున్నావు? అవును మేడం, తను రాలేదు. ఏం జరిగిందా అని కనుక్కుంటే ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏం తెలిసింది? చనిపోయిన ధర్మతేజ కొడుకు కేసు వాపస్ తీసుకొని సౌందర్యాన్ని పెళ్లి చేసుకున్నాడంట మేడం. టీవీ చూడండి మేడం, న్యూస్లో వస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ధర్మతేజ కేసులో ముద్దాయిగా ఉన్న సౌందర్యని ధర్మతేజ కుమారుడు రిషి పెళ్లి చేసుకున్నాడు. తండ్రిని చంపిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సంచలనాత్మకంగా మారింది. మొత్తానికి కోర్టు బోను ఎక్కాల్సిన సౌందర్య పెళ్లిపీటలు ఎక్కింది అని పలువురు అనుకుంటున్నారు.
ఓకే ఎస్ఐ గారు, మరి మేము వెళ్ళొస్తాం. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినట్టే కదా? ఫార్మాలిటీస్ అయ్యాయి సార్, కానీ ఏ రోజైనా ధర్మతేజ సార్ కేసు ఓపెన్ అవుతుంది. అప్పుడు హత్య చేసింది సౌందర్య గారేనని కన్ఫామ్గా తెలిస్తే అప్పుడు ఎవరూ కాపాడలేరు. మీకు ఆ రోజు ఎప్పుడు రాదు సార్. ఇప్పుడు సౌందర్య నా భార్య, లేట్ ధర్మతేజ గారి కోడలు. తను నిర్దోషి. ఇక నుండి తన బాధ్యత నాది. తనకే చిన్న కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పటి వరకు రిషి విషయంలో ఏదైనా తప్పు చేస్తున్నానా అని చిన్న అనుమానం ఉండేది. ఇప్పుడు రిషి మాట్లాడిన మాటలతో ఆ అనుమానం కూడా పోయింది. రిషితో లైఫ్ సౌందర్యకి బాగుంటుంది. నా పెళ్లికి పెద్దలుగా సాక్షులుగా ఉన్న మీ అందరికీ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ రిషి. కంగ్రాచులేషన్స్. రిషి, అనుకోకుండా ఇలా పెళ్లి జరిగింది, కానీ మేం చేయాల్సిన ఫార్మాలిటీస్ చేసి మా అక్కని మీతో సాగనంపాలి. ముందు మా ఇంటికి వెళ్ళి తర్వాత మీ ఇంటికి వెళ్దాం. నాకిచ్చి పంపించడానికి నీ దగ్గర ఏముందని రావాలి? వస్తామంటే ఏం పంపిస్తావు? నా ఇంటికి పంపించేంత ఉందా నీ దగ్గర? పెళ్లి ఖర్చులు మిగిలాయని పండగ చేసుకో. మాకేదో పెట్టాలని చూడకు. నువ్వు సరితూగలేవు. నా విషయంలో నువ్వేం చెయ్యవో చెయ్యలేవని అర్థమైంది. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంకా నాకు నువ్వేం చెయ్యకు. మామ్, మిస్ ఇండియాతో అందలం ఎక్కిస్తావని ఆశపడ్డాను మామ్. చివరికి ఇలా పెళ్లి చేసి పంపిస్తున్నావు. థ్యాంక్స్ మామ్. బేబీ, వెళ్దామా? పద రా. బాబు, తను కాస్త దూకుడుగా మాట్లాడుతుంది. నువ్వే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తన నా భార్య అంటే మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను. రా రా సౌందర్య. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నీకు నచ్చకపోయినా నీతో 4 మాటలు మాట్లాడాలన్నా కూడా కుదరడం లేదు.
గోలగా ఉంది. అమ్మా, పద సంయు, ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ సంయు, నేను నీతో టచ్లో ఉంటాను. బాయ్ ఆంటీ. థ్యాంక్ యూ లాయర్ గారు. ఫోన్ చేయగానే వచ్చి మాకు బాగా సపోర్ట్ చేశారు. హే, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వే గనక నాకు ఫోన్ చేయకపోతే నా డ్రీమ్ గర్ల్ సంయుని మిస్ అయ్యేవాడిని. నాకు కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అనవసరంగా వీడికి కాల్ చేశాను. మేడం మీకు ఈ విషయం తెలుసా? ఆ సౌందర్యకి పెళ్లి జరిగిపోయింది. ఇంత జరుగుతుంటే నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావురా? టీవీలో వచ్చే వరకు నువ్వు నాకు చెప్పలేదంటే తాగి పడుకున్నావా లేక పని చేస్తున్నావా? నీ చేతకానితనం వల్ల మొత్తం రివర్స్ అయింది. అంటే మేడం ఇదంతా సంయుక్త వల్ల. నార్మల్. నీ చేతగానితనాన్ని ఇంకొకరి గొప్పగా చెప్పకు. పో ఇక్కడి నుంచి, పో. చచ్చి కూడా సాధిస్తున్నావా? నువ్వు ప్రాణాలతో లేకపోయినా నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావా? ఇదంతా సంయుక్త చేసిందంటున్నారు. తను నీ అంశాన్ని ఎగిరెగిరి పడుతుందంట కదా. ఏవో నీకున్న ఆశయాలను తను నెరవేరుస్తానని పట్టుబట్టిందంట కదా. ఇన్ని రోజులు నువ్వు లేని నీ కుటుంబాన్ని ఒక్కొక్క కొమ్మని నరుక్కుంటూ వచ్చి నాశనం చేద్దామనుకున్నాను. కానీ నా అంచనా తప్పింది. కొట్టాల్సింది కొమ్మలని కాదు, నీ కుటుంబం అనే మొక్కకి బలాన్నిస్తున్న సంయుక్త అనే వేరుని పీకేస్తాను. పూకటి వేళ్లతో సహా పీకి పారేస్తాను. అరే సత్తి, ఇక నుండి మనకు ఒక్కరే శత్రువు. దాని పేరే సంయుక్త. ఇప్పటి నుండి మన ఫోకస్ అంతా సంయుక్త మీదనే ఉండాలి. సంయుక్త, ఇక నుండి నీకు నాకు ప్రత్యక్ష యుద్ధం. ఎవరు గెలుస్తారో చూద్దాం. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. అక్కడ సౌందర్యక్కని వదిలేశారో లేదో. తీసుకోన్నా. చెప్తాను, పద పద. చెప్తాను, పద పద. కూర్చో. సంగీత, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కంగారు పడకు.
సౌందర్యక్కకి పెళ్ళైపోయింది. అందుకే మన ఇంటికి రాలేదు. ఏంటి, సౌందర్య పెళ్ళైపోయిందా? పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొస్తాను అని వెళ్ళి పెళ్లి చేసి పంపించారా? అసలేం జరిగింది? నాకేమో ఏం తెలియడం లేదు. నేను మనిషిగా ఉండుంటే బాగుండేది. ఏం జరిగిందో నేను అందరినీ అడిగి తెలుసుకునేదాన్ని. నేను మీ అక్కని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయ్యో, నేను కూడా ఇంతకు ముందు రిషితో అక్క పెళ్లి జరిపించాలనుకున్నాను, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు అనుకోకుండా రిషితో పెళ్లి జరగడం నాకు కూడా హ్యాపీగా ఉంది. అక్క కోరుకున్నట్టు మిస్ ఇండియా అవ్వకపోయినా కనీసం తను ఆశపడ్డట్టు ఒక గొప్పింటికి కోడలిగా వెళ్ళింది. దాంతోపాటు నాన్న ఆశపడినట్టు అక్క పెళ్లి జరిగింది. ఇదంతా మన మంచికి జరిగింది. కానీ అమ్మ అక్కడ పెళ్లి జరిపించింది, కానీ మనసులో అక్కని చూడాలన్న పొజిషన్లో లేకపోయిందనే బాధ అమ్మకి ఉంది. మనం వెళ్ళి అమ్మతో మాట్లాడదాం పద. ఆహా, మొత్తానికి సౌందర్య పెళ్లి చేసి వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చిందన్నమాట. ఇలాంటి అమ్మాయి ఇంటికి ఒకరుంటే చాలు, ఆ ఇల్లు స్వర్గంలా మారుతుంది. అమ్మా, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసమ్మా. అక్కని మిస్ ఇండియాగా చూడాలనుకున్నావు, కానీ అది కుదరలేదు. రిషి చాలా మంచోడమ్మా. అక్క అక్కడే బాగుంటుంది. జరిగింది మంచిదేనమ్మా. అక్క కూడా సంతోషంగా ఉంటుంది. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? అది మిస్ ఇండియా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ దాని జీవితాన్ని అది హ్యాపీగా మలుచుకుంటే నాకంతే చాలు. నాన్న కోరిక ప్రకారం అక్క పెళ్లి జరిగింది కాబట్టి అత్తయ్య ఇంటికి వెళ్ళి నాన్నకి దండం పెట్టుకుని నీ కోరిక నెరవేరింది నాన్న అని చెప్పి అస్థికల్ని ఎప్పుడు నదిలో కలపాలని అత్తయ్యతో మాట్లాడి రావాలి. థ్యాంక్స్, అడగకుండానే అక్క కేసులో వాదించడానికి ఒప్పుకున్నందుకు. అవును సత్య, ఈ సిటీలో ఉన్న లాయర్లందరూ ఒక్కటే. మాకెవ్వరూ హెల్ప్ చేయటానికి రెడీగా లేని టైంలో నువ్వొచ్చావు. థ్యాంక్ యూ. అయ్యో, అవేం వద్దంటీ. నాకింకాస్త ముందు తెలుసుంటే నేనే వచ్చేవాడిని. ఇప్పటికైనా ఏమైంది? జైలుకి వెళ్ళవలసిన ఆవిడని పెళ్లి చేసి పంపించారు. హ్యాపీ. మళ్ళీ ఈ కేసులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేనున్నాను, నేను చూసుకుంటాను. ఇక సంయుక్తతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఇక సమస్యలు ఏమీ లేవు కాబట్టి
అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సౌందర్య ప్రాబ్లం తీరిపోయింది కానీ ఆ? నీ ఫ్రెండ్ సమస్య ఇంకా అలాగే ఉంది. ఏంటి సంయుకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మరి నాకు చెప్పలేదేంటి? ఏంటి సంయు ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు. నేను చెప్తాను సత్య. కొన్ని రోజుల క్రితం ఒకడు మా సంయు మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఏంటి సంయు మెడలో బలవంతంగా తాళి కట్టాడా? ఎవడు వాడు? అసలు ఎంత ధైర్యం వాడికి? వాడంతు చూస్తాను. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మాకు హెల్ప్ చేయాలి సత్య. అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. అసలు నిన్నెలా చూసుకోవాలనుకుంటున్నానో నీకు అర్థం కావడం లేదా? ఆ? అది 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 నీ మనసులో ఉన్న ప్రేమ నాకు తెలుస్తున్నా. నువ్వు నన్ను ఎంతలా మిస్ అవుతున్నావో, నా కోసం ఎంతలా తాపత్రయపడుతున్నావో నాకన్నీ తెలుసు. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నిన్ను దూరం పెడుతున్నాను.